ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పెన్షన్ల పెంపు, సక్రమ పంపిణీపై ప్రత్యేక దృష్టి సారింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శనివారం నియోజకవర్గంలోని 3 వార్డులలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను నేరుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొదటిగా 19వ వార్డు ప్రశాంతి నగర్, తర్వాత 21వ వార్డు రామిరెడ్డిపేట, చివరిగా 23వ వార్డు నవోదయ నగర్లో ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి వార్డులోనూ ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకొని పెన్షన్ మొత్తాన్ని తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు అనుకూలంగా స్థానిక ప్రజల నుంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇద్దరు నాయకులు కలిసి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సామాజిక పెన్షన్ల పెంపు ప్రధానమైనది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన సమర్థవంతంగా కొనసాగుతుంది. పెన్షన్లు పెంచి అర్హులందరికీ నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పెన్షన్ అందుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం మా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మా సమస్యలు వింటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.